యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించు. పందుల కాపరి ఎలా నడిపిస్తాడో నాకు తెలియదు, కానీ గొర్రెల కాపరి మాత్రం గొర్రెల్ని చాలా భద్రంగా నడిపిస్తాడు. పందుల కాపరి పెద్దగా పట్టించుకోడు, ఎంత పట్టించుకున్నా బురదకాలో కనబడగానే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కాపరి మాట ఏది కూడా లెక్క చేయవు. కానీ పందులకు గొర్రెలకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. గొర్రెలు గొర్రెల కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. గొర్రెలు గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడతాయి. గొర్రెలు అంత ఈజీగా డైవర్ట్ అవ్వవు. పందులు ఏవి పడితే వాటిని చూసి పరిగెట్టుకొని వెళ్ళిపోతాయేమో, కానీ గొర్రెల స్వభావము అటువంటి స్వభావం కాదు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన్ను తాను ఒక కాపరితో పోల్చుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. యేసయ్య నిన్నటి దినం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, శ్రేష్టమైన గోధుమలతో ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడని. గాడ్ హ్యాస్ నథింగ్ బట్ ద బెస్ట్, నథింగ్ లెస్ దెన్ ద బెస్ట్. దేవుని దగ్గర ఉండే ఆశీర్వాదాలన్నీ శ్రేష్టమైనవే, కానీ శ్రేష్టమైన దానికంటే ఇంకా తక్కువ ఆయన దగ్గర ఏమీ లేవని నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు నేను గొర్రెలకు కాపరిని అని చెప్తే సరిపోయేదిగా. అక్కడ కాపరి అనే మాటకు ప్రిఫిక్స్ దేవుడు ఏమి యాడ్ చేశారంటే మంచి కాపరి. అంటే అర్థం ఏంటంటే గొర్రెలకు ఏది మంచిదో అదే చేస్తాడు, కానీ గొర్రెలకు ఏది కీడో అది ఖచ్చితంగా చేయడు. మంచి కాపరి దయగలిగిన కాపరిగా ఉంటాడు. మంచి కాపరి గొర్రెలను చక్కగా శ్రద్ధతో చూసుకుంటాడు, శ్రద్ధగా వాటిని నడిపిస్తాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి చూడండి, ఆ గొర్రెలను మంచి పచ్చిక వద్దకు నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడ చక్కని పచ్చిక ఉందో, ఎక్కడ పచ్చిక బయళ్ళున్నాయో, ఎక్కడ మరి గ్రీనరీ ఉందో, ఎక్కడ ఆ గొర్రెలు తిని సంతృప్తి పడతాయో ఆ పచ్చిక వద్దకు గొర్రెల కాపరి చూసి జాగ్రత్తగా గమనించి ఆ గొర్రెలను నడిపిస్తూ ఉంటాడు. మన దేవుడు కూడా మనల్ని సంతృప్తి పరిచేవాడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చినని దేవుని గ్రంథం సెలవిస్తుంది. కనుక మనలను పచ్చిక బయళ్ళ వద్దకు నడిపించే మంచి కాపరి మన దేవుడు. ఆ తర్వాత మాటలు ఒకసారి మనం చదివితే, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చిన్న పిల్లలు తల్లి యొక్క కౌగిలిలో ఒదిగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. చిల్డ్రన్ అంటే చిన్న వయసులో నెలల బిడ్డలు, రోజుల పిల్లలకు ఆ తల్లి యొక్క టచ్ తెలుస్తుంది అంటారు డాక్టర్స్. చూడండి, ఎంత ఏడుస్తున్నా తల్లి వెళ్ళి ఎత్తుకోగానే, వాళ్ళు ఎంత పెయిన్లో ఉన్నా, ఎంత ఆకలి వేస్తున్నా, ఎంత నిద్రలో ఉన్నా, ఆ తల్లి వెళ్ళి ఎత్తుకోగానే తల్లి స్పర్శతో ఆ బిడ్డ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. యూ మే బీ నీడింగ్ అ టచ్ ఫ్రమ్ గాడ్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఒంటరితనం గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో, అవమానాల గుండా వెళ్తూ ఉన్నావేమో. నన్ను ఆదరించేవారు ఎవరు లేరండి, నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు, నన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరు, నన్ను ఓదార్చేవారు ఎవరు లేరు, నన్ను హక్కున చేర్చుకునేవారు ఎవరు లేరు అని బహుశా నువ్వు తలస్తూ ఉన్నట్లయితే, గాడ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ అ వార్మ్ హగ్. హల్లెలూయా. హగ్స్ అంటే ఇష్టం కదా, చిన్న పిల్లలకి హగ్స్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా ఎప్పుడైనా వాళ్ళ డాడీ దూర ప్రాంతానికి వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళి రాగానే వెస్లీ గారు కారు వస్తూ ఉంటేనే అక్కడ వెల్కమ్ హోమ్ అని చిన్న చిన్న బ్యానర్స్ అవి రెడీ చేసుకొని నిలబడతారనమాట రోడ్డు మీద. వాళ్ళ డాడీ రాగానే పరిగెత్తుకొని వెళ్తారు. ఏంటంటే దే వాంట్ అ వార్మ్ హగ్ ఫ్రమ్ డాడీ. డాడీ ఇచ్చే ఆ హగ్ కావాలి. దేవుని కౌగిలిలో ఒదిగిపోవాలి అని రాత్రికాల సమయంలో నువ్వు కోరుకుంటున్నట్లయితే, మనుష్యులెవ్వరూ నిన్ను ప్రేమించలేనంతగా, మనుష్యులెవరూ నిన్ను ఆదరించలేనంతగా, మనుష్యులెవరూ నిన్ను అర్థం చేసుకోలేనంతగా దేవుడు నిన్ను అర్థం చేసుకొని ఆదరించి ఆయన ప్రేమించేవాడు. ఆయన తన కౌగిలిలో నీ ఒదిగిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను. చూడండి, కొన్నిసార్లు వయసులో ఎంత పెరిగినా ఒక కష్టం రాగానే మా తల్లి నా దగ్గర ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడైనా అనిపించిందా? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్? నేనే ఒక తల్లిని, నా ప్రేమ కోరుకునే 3 పిల్లలు నాకు ఉన్నారు, కానీ బట్ ఐ మిస్ మై మామ్. నా తల్లిని నేను మిస్ అవుతూ ఉంటాను. అదేంటండి మీరే ఒక తల్లి అయిపోయారు, మీకే 3 పిల్లలు ఉన్నారు, అయినా మీకు మీ తల్లి మీద దిగులేస్తుందా అంటే వేస్తుంది. డెఫినెట్లీ ఐ ట్రూలీ మిస్ మై మామ్, ఐ ట్రూలీ మిస్ మై పేరెంట్స్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు జీవితంలో నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, నీ చుట్టూ ఎంత మంచిగా ఉన్న పరిస్థితులు, నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, నువ్వు ఒకవేళ వేదన చెందుతూ ఉండొచ్చు. నన్ను ప్రేమించేవారు, నన్ను హక్కున చేర్చుకునేవారు, నన్ను ఆదరించేవారు, నన్నుగా
యాక్సెప్ట్ చేసేవారు ఎవరైనా ఉంటే బాగుండు అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఆయన మనల్ని కూర్చి రొమ్మున ఆనించుకొని మోసే దేవుడు. అంటే ఇంకొక చక్కని మాట ఉంది, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. వాట్ అ కైండ్ షెపర్డ్ హీ ఇస్. Our shepherd is not only a good shepherd, but he is also a kind shepherd. మన దేవుడు మంచి కాపరే కాదు, దయగలిగిన కాపరి కూడా. పాలిచ్చే గొర్రెలు అంటే ఎలా నడిపిస్తాడంట? మెల్లగా. హీ నోస్ ద పెయిన్. ఒక పాలిచ్చే గొర్రె అప్పుడే ఒకవేళ కాన్పైన గొర్రె, దాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, దాని శరీర పరిస్థితి ఎలా ఉంటుంది, ఒకవేళ ఇంకెవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ కాపరి మాత్రం చాలా చక్కగా అర్థం చేసుకోగలడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నో వన్ కెన్ అండర్స్టాండ్ యూ లైక్ గాడ్ డస్. ఒకవేళ ఆదరణ కోసం ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావేమో, ఎవరో దొరికితే బాగుండు, ఎవరితోనో నా బాధలు పంచుకొని ఎవరి ద్వారానో 2 ముక్కల ఆదరణ పొందుకుంటే బాగుండను తాపత్రయపడుతున్నావేమో. మనుషులు ఇచ్చే ఆదరణ తాత్కాలికమైన ఆదరణే. మనుషులు ఇచ్చే ఓదార్పు, మనుషులు చూపించే ప్రేమ కొంతకాలం ఉంటుంది, కొంతసేపు ఉంటుంది అంతే. ఆ తర్వాత మనుషులు, మనస్తత్వాలు, పరిస్థితులు మారిపోతూ ఉండొచ్చు. కానీ మన పరలోకపు తండ్రి, మన మంచి కాపరి, దయగలిగిన కాపరి కూడా, ఆయన ఏం చేస్తాడంటే పాలిచ్చు వాటిని మెల్లగా. కాపరిని కదా నేను, నా స్పీడ్లో గొర్రెలన్నీ నడవాలనుకోడంట. చూడండి, కొంతమంది ఐగుప్తీయులు కూడా, ఫరో రాజు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను కఠినమైన బానిసత్వం, కఠినమైన పనులు చేయించాడు, వెట్టి చాకిరి చేయించాడు. 10 కమాండ్మెంట్స్ అనే మూవీ ఇప్పటికి యూట్యూబ్లో ఉంటుంది, అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అది. 10 కమాండ్మెంట్స్ అనే మూవీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏ విధంగా ఐగుప్తు రాజైన ఫరో అణచివేశాడు, వారి మీద ఎటువంటి బలమైన కాడిని పెట్టాడు. ఆ మూవీలో చూస్తూ ఉంటే కొంతమంది వయసు పైబడిన వారు, 60స్లో ఉన్నవాళ్ళు, 70స్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పని చేయలేకపోతూ ఉంటారు, కానీ వాళ్ళని వెనక నుండి మరి కొరడాలతో కొడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ, మీరు పని చేయాల్సిందే, అడుసు తొక్కాల్సిందే, మీరు ఇటుకలు చేయాల్సిందే అని వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మన దేవుడు ఎటువంటి కాపరంటే మనల్ని అర్థం చేసుకొని, నీ పొటెన్షియల్ ఏంటో ఆయనకు తెలుసు. హీ నోస్ వెన్ యూ ఆర్ స్ట్రాంగ్, హీ నోస్ వెన్ యూ ఆర్ వీక్, హీ నోస్ వెన్ యువర్ స్పిరిట్ ఇస్ అప్, హీ నోస్ వెన్ యూ ఆర్ డౌన్. నువ్వెప్పుడు నిరాశగా ఉంటావు ఆయనకు తెలుసు, నువ్వెప్పుడు బాధపడుతుంటావు ఆయనకు తెలుసు, నువ్వెప్పుడు లోపల ఏడుస్తుంటావు ఆయనకు తెలుసు, ఎప్పుడు ఎనర్జెటిక్గా మరి ఫర్ ఎవర్ 21 లాగా 21 ఇయర్స్ యవనస్తుడిలాగా బలంగా ఎప్పుడు ఉంటావో తెలుసు. ఎప్పుడు ఒకవేళ శరీరంలో నీ ఏజ్ ఎంతైనప్పటికీ మానసికంగా కృంగిపోయినప్పుడు, నీ శరీరం బలహీనం అయిపోయినప్పుడు, నీ పరిస్థితి దేవుడు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఆదరణ, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన గొర్రెల కాపరి వలె మనల్ని మేపేవాడు. నీ అవసరత ఏదైనా, ఇట్ మే బి అ ఫిజికల్ నీడ్, ఇట్ మే బి స్పిరిచువల్ నీడ్, ఇట్ మే బి అన్ ఎమోషనల్ నీడ్. భౌతికంగా నీకేది కావాలన్నా, ఆత్మీయంగా నీకు ఏది కావాలన్నా, ఒకవేళ మానసికంగా నీకు ధైర్యం కావాలన్నా, ధైర్యం చెడిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఒకవేళ ఎవరి ప్రేమకు నోచుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో, నిన్ను ఆదరించే వారు ఎవరూ లేరేమో, కానీ దేవాతి దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మనలను రొమ్మున ఆనించుకొని మోసే దేవుడు. హీ ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ దట్ వార్మ్ టైట్ హగ్ టునైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను తన కౌగిలిలో చేర్చుకొని నీకు ఆదరణను, ప్రేమను అందించాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో అడుగు, లార్డ్, ఐ వాంట్ టు ఫీల్ యువర్ హగ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యువర్ టచ్. నీ టచ్ నాకు కావాలయ్యా, నిన్ను నేను ముట్టుకోవాలని కోరుకుంటున్నాను, నన్ను ఒక్కసారి వచ్చి ముట్టుకో. దేవుడు ఒక్కసారి నిన్ను వచ్చి ముట్టుకుంటే యువర్ లైఫ్ విల్ చేంజ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ నీ బ్రతుకు మారిపోద్ది, నీ స్థితిగతులు మారిపోతాయి. నీ గుండె కింద ఉందేమో ఉంటుందేమో, దాన్ని దేవుడు చాలా పైకి లిఫ్ట్ చేసేస్తాడు. హల్లెలూయా.